రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. సో పత్తి పంటలో కలుపు మందులు ఏ మందులు వాడుకోవాలని చాలామంది రైతులు ఇదే డౌట్ గురించి అయితే కాల్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనం మన ఏరియాలో అయితే ఆల్రెడీ పత్తి పంటలు అయితే ఒక 20 నుంచి నెల రోజుల దశలో పంటలు ఉన్నాయి. సో తెలంగాణ రైతులు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 నుంచి 15 రోజుల దశలో పంటలు అయితే ఉన్నాయి. సో ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, కలుపు సమస్యతో ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అందుకోసం అయితే మనము పత్తి పంటలో గడ్డి మొలిచిన తర్వాత వాడుకోవాల్సిన కలుపు మందులు ఏంటో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. డోస్తో సహా అయితే వివరిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పత్తి పంటకు సంబంధించి మనం స్ప్రేయింగ్కి సంబంధించి కానీ ఫర్టిలైజర్కి సంబంధించి పూర్తి యాజమాన్యం మనం వీడియోస్ అయితే చేస్తుంటాము. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు పత్తి నాటిన తర్వాత కలుపు సమస్య రావడానికి ఒక 10 రోజుల అయితే టైం పడుతుంది. గడ్డి మొలక రావడానికి అయితే. సో ఈ గడ్డి మొలక వచ్చిందంటే మనకు కొంతమంది రైతులు ఎద్దులు అయితే ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు మనకు ఖర్చు ఎక్కువ అవుతుందని కలుపు మందులు అయితే ఎక్కువగా వాడదామని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళు మనం వాడుకోవాల్సింది ఏంటంటే మనకు పత్తి పంటలో వచ్చేది మేజర్గా ఈ గడ్డి జాతి కలుపు అనేది వస్తుంది, వెడల్పాకు జాతి గడ్డి అనేది వస్తుంది, అలాగే మనకు తుంగ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈ మూడు మనకు కంట్రోల్ అవ్వాలంటే ఒక బెస్ట్ మందు ఏంటంటే మనకు గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్ అని దొరుకుతుంది. సో ఇందులో వచ్చి మనకు పైరిథియా బ్యాక్ సోడియం అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది 6%. అలాగే క్విజోలోఫాపిథైల్ అనేది మనకు 4%. సో రెండు కూడా మనకు ఈ మందు వాడడం 2 టెక్నికల్స్ ఇందులోనే ఉండడం జరుగుతుంది. సో గడ్డి జాతిని నివారణ చేసే టెక్నికల్ ఉంటుంది, అలాగే విడల్పాకు జాతి గడ్డిని కూడా నివారణ చేసే టెక్నికల్స్ కూడా ఇందులో ఉంటుంది ఈ మనకు గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్లో అయితే. సో దీన్ని అయితే ఒక 500 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా భూమిలో పదునుండే విధంగా అయితే చూసుకోండి, మీకు మంచి ఫలితాలు అయితే ఉంటుంది. గడ్డి వచ్చి మనము ఈ మందు స్ప్రే చేసేటప్పుడు గడ్డి 2 ఆకుల దశ నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి, అది మాత్రమే గమనించండి. గడ్డి ఎక్కువగా మనకు దాదాపుగా ఒక 8 ఆకులు 6 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే అంత పూర్తి నివారణ అయితే జరగదు. గడ్డి మొలక అనేది చిన్న దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో గోద్రేజ్ వాళ్ళది హిట్విడ్ మ్యాక్స్ అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది అవైలబుల్గా లేకపోతే మనకు నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ అయినా ఇదే టెక్నికల్తో దొరికే మందులు అయితే చెప్తాను. సో ధనుకా కంపెనీ వాళ్ళది డోజో మ్యాక్స్ అని దొరుకుతుంది. ఇందులో కూడా మనకు పైరిథియా బ్యాక్ అనేది ఉంటుంది, క్విజోలోఫాపిథైల్ రెండు కూడా ఉంటాయి. ఇది కూడా మనకు అన్ని రకాల గడ్డి జాతి, వెడల్పాకు జాతి, తుంగను కూడా నివారించడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో తుంగ అయితే 100% పోదండి. చిన్న దశలో ఉంటే తుంగ కొద్ది వరకు నివారణ మాత్రమే జరుగుతుంది, మళ్ళీ కూడా యథావిధిగా తుంగ అయితే మళ్ళీ మొలక రావడం జరుగుతుంది. సో తుంగని పెరుగుదలను మాత్రమే ఆపేస్తాయి. తుంగని మనం పంట కాలంలో తుంగకు వాడాల్సిన మందులు అయితే ఏవీ లేవు. సో దానికైతే మనం చిన్న దశలో ఉంటే తుంగ కూడా కొద్ది వరకు నివారణ జరిగే అవకాశం ఉంటుంది. తుంగ స్టేజ్ పెరిగిన తర్వాత వాడితే ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు, అది రైతులు గమనించుకోండి. సో ఈ డోజో మ్యాక్స్ అయినా కూడా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది అవైలబుల్గా ఉంటే హిట్విడ్ మ్యాక్స్ అయితే తీసుకోండి, లేకపోతే ధనుకా వాళ్ళది డోజో మ్యాక్స్ ఉంటే డోజో మ్యాక్స్. సో ఈ రెండింటిలో కూడా టెక్నికల్ సేమే ఉంటుంది. సో ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే పత్తి పంటలో గడ్డి మలిచిన తర్వాత వాడుకోవాల్సిన మందులు అయితే మీకు తెలియజేశాను. వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే పత్తి సాగు చేస్తున్న రైతులు ఎవరైతే కలుపు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకు వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. అనేది వాడిన తర్వాత కొద్ది వరకు మొక్క పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఆ టైంలో మనము ఒక 8 రోజుల్లోపే ఖచ్చితంగా మొదటి స్ప్రే అయితే పత్తి పంటలో వాడుకోవాలి. సో మొదటి స్ప్రేగా అయితే మీరు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ని అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు పచ్చదోమ, తెల్లదోమ అన్ని కంట్రోల్ చేస్తూ మొక్క పెరుగుదల రావడానికి, సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా రావడానికి ఇది పనిచేస్తుంది. దీని కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే న్యూట్రియన్స్ అయితే వేసుకోండి, ఏవైనా కూడా మీకు ఏవి దొరికితే దాన్ని అయితే కూడా వాడుకోండి. సో మనకు 319 999 అయినా స్ప్రే చేసుకోండి, లేకపోతే మ్యాక్స్ అయినా కూడా ఫార్ములా 4 అయినా కూడా కలిపి ఈ జేటీ స్టార్ కాంబినేషన్లో అయితే వాడుకోండి. ఎవరైతే కలుపు మందులు వాడి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ కాంబినేషన్ పరంగా అయితే మీరు వాడండి, మొదటి స్ప్రేగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ కలుపు అనేది కంట్రోల్ అయ్యి మనకు ఈ జేటీ స్టార్ అనేది వాడిన తర్వాత మొక్క పెరుగుదల వస్తుంది, అన్ని రకాల రసం పీల్చు పురుగులు అనేది కంట్రోల్ అయ్యి మనకు సైడ్ కొమ్మలు ఎక్కువ రావడానికి వర్క్ చేస్తుంది. సో జేటీ స్టార్ కాంబినేషన్లో మ్యాక్స్ అయితే కలుపుకొని వాడుకొని మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, తోట రైతులకు వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.